మీకు ఒక క్రెడిటే కదా. క్రెడిట్ అనండి. అసలు ఇంకా అంటే ఫస్ట్ మీరు మిమ్మల్ని తీసుకోవటం వల్ల కొంచెం ఏదైనా డౌట్ ఉన్నా కానీ తర్వాత మీతో సీన్స్ తీసే అసలు చాలా ఇంకా బయటికి చెప్పకుండా నన్ను పొగడతలు పొగిడారు. అతిగా ఉంటుంది చెప్పుకుంటే. అట్లాగా చెప్పండి చాలు. పర్వాలేదు అక్కడ చెప్పండి. అంటే అందులో చాలా మంది నెక్స్ట్ ఆ సినిమాలో విలన్ మీరే అది ఇది ఇట్లా రకరకాలు మేము ప్రతి సినిమాలో మీరు చేయాలి ఇట్లాంటివన్నీ చాలా వచ్చినాయి. ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో పోల్చి చెప్పడము ఇలాంటివన్నీ చాలా జరిగినాయి అన్నమాట. అది వ్యక్తిగతంగా ఆనందాన్ని ఇచ్చింది. సరే ముందు వాళ్ళకి నచ్చాం చాలా అనుకున్నాను నేను. ఇప్పుడు అది వెంటనే పెద్ద పెద్ద మేనేజర్స్ వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడం ఇట్లా కూడా జరిగినాయి కొన్ని ఊహించినట్టుగా ఆ టైంలో జరిగినాయి. బాగా ఇంప్రెస్ అయ్యారు. బాగా ఇంప్రెస్. నేను కూడా బాగా కష్టపడ్డానండి యాక్చువల్లీ. దానికి నాకు మేకప్ 2.5 గంటలు. నాకు మేకప్ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ గెటప్ ఉంటుంది. గెడ్డం ఉంటుంది, మేకప్ అంతా డిఫరెంట్ గెటప్ ఉంటుంది. నాకు ఆ మేకప్ వల్ల కంప్లీట్ కాదు కానీ ఇదిగో 2 మచ్చలు కూడా వచ్చినాయి. ఇటొకటి 2 మచ్చలు కూడా. అంటే కొంచెం డిఫరెంట్. పాపం నాయుడు గారు మేకప్ చాలా 2.5 hours వణికిపోతుంది అంత మేకప్ ఉంటుంది. 2.5 గంటలు మేకప్ నాకు అందరికీ 6:30కి షార్ట్ అయితే నేను 4 మేకప్ కూర్చోవలసిందే. అట్లాగే ఎప్పుడైనా ఒక 2.5 hours ముందు. మార్నింగ్ 6:30కి బిగిన్ అయిపోయేదా? కొన్ని 6:30కి కూడా చాలా జరిగాయండి. అసలు పని రాక్షసులు వాళ్ళు అందరూ. అసలు ఇప్పుడు అక్కడ మామూలు కాల్ షీట్ అంటే మీకు ఇన్ని గంటలని ఉంటుంది కదా, దాన్ని దాటిపోయేది. ఆర్టిస్ట్కి కాల్ షీట్లే ఉండవు సార్. ఆర్టిస్టులకి ఏమి ఉండవు కాల్ షీట్లు. ఆర్టిస్ట్ టెక్నీషియన్స్కి ఉంటాయి కానీ ఆర్టిస్ట్ అంటే డే లెక్క ఎన్నింటికంటే అన్నింటికి వెళ్ళాల్సిందే. వాటిలో కాల్ షీట్ ఏమి ఉండదు. బట్ ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలు కాబట్టి టూ మచ్ హెవీ వర్క్లు చుట్టేద్దాం 4 సీన్లు తీసేద్దాం అలా ఉండదు. ఒకే సీన్ అట్లా ఇది ఉంటుంది, దానికి తగ్గ ట్రీట్మెంట్ ఉంటుంది అంతవరకు. అదేంటంటే ఆ మేకప్ ఎక్కువ హెవీగా ఉంటుంది. అది చేయించుకున్నంతసేపు కొంచెం ఇబ్బందిగా గమ్ములు మొఖాలకి కళ్ళలోకి వెళ్ళడం, కళ్ళ నీళ్లు గారిపోవడం ఇట్లాంటివి కొన్ని ఆ ఇబ్బందులే తప్పితే మిగతా పరంగా వాళ్ళంతా అద్భుతమైన ప్రొడక్షన్ ఉంది. దానికి తగ్గట్టుగానే ఆర్థికంగా కూడా మీకు బాగా పర్వాలేదు. అదండి అంటే నేను సంవత్సరాల క్రితం కమిట్ అయ్యేది యాక్చువల్లీ. వదులుకోకూడదని కమిట్ అయ్యా. బట్ హ్యాపీయే, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ప్రాజెక్ట్ వదులుకోకూడదులే, వచ్చింది అవకాశం అని చెప్పి టకామని అట్లా. అది ప్రభాస్తో చేసేటప్పుడు ఏమనిపించింది అంటే? ఇదివరకు బాహుబలిలో చేశారనుకోండి, బాహుబలి అయితే తక్కువ కదా, చిన్న క్యారెక్టర్, ఆయన కాంబినేషన్ కూడా కాదు అది లేదు కదా. ఈ సినిమాలో కాంబినేషన్ కూడా చేశారు. సో ఆయన నటన గురించి ఏం చెప్తారు? అట్లాగే వ్యక్తిగా ఆయన ఎలా అనిపించాడు మీకు? నటుడికి ఆన్ ద సెట్స్, ఆఫ్ ద సెట్స్. నటుడు గురించి ప్రభాస్ని ఇక ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు. అది వ్యక్తిగతంగా అయితే నటుడి కంటే గొప్పడు. నాకు తక్కువ, నేను మామూలుగా లొకేషన్లో తక్కువ మాట్లాడుతా సార్. ఎవరితోనైనా కూడా పరిచయం ఉన్నా కూడా ఎందుకులేని వెళ్ళి పూసుకోను, నమస్కారం పెట్టి వెళ్ళి నా పని నేను చూసుకుంటూ ఉంటాను. బట్ ఉన్న సందర్భంలో ఏంటంటే అవతల ఆర్టిస్టు వ్యక్తిత్వం ఎలాంటి ఏంటి అన్నప్పుడు కాంబినేషన్ చేసినప్పుడే బయటపడతాయి. అవతల ఆర్టిస్ట్ వల్ల అవును, అవతల ఆర్టిస్ట్ వల్ల మన వల్ల ఎదుటి ఆర్టిస్ట్ ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి, అది కొంచెం ఆయన ఇబ్బంది పెట్టకూడదు. సాధారణంగా ఎవరైనా కూడా నాకన్నా చిన్న ఆర్టిస్ట్ వస్తాడు, సపోజ్ జూనియర్ ఆర్టిస్టు వచ్చి నా కాంబినేషన్లో ఏదైనా క్యారెక్టర్ చేస్తున్నాడు అనుకోండి, నేను ఏదన్నా అజమాయిష్ లేకపోతే నా యాటిట్యూడ్ చూపించానంటే వాడికి ఇబ్బంది ఉంటుంది. అవును, మేము చేసేటప్పుడు ఏంటంటే యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా చేసేవాళ్ళం ఏంటంటే హీరోలు పెద్ద పెద్ద విలన్స్ వాళ్ళు మాతో ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఫ్రీగా ఉంటే ఇంకా బాగా చేయగలుగుతాం. మాకు ఆ భయం ఉండకూడదు మెయిన్. అది చాలా స్వేచ్ఛ అనమాట. వండర్ఫుల్ పర్సన్ ప్రభాస్ గారు. అలాగే పృథ్వీరాజ్ గారు కూడా. పృథ్వీరాజ్ గారు ఏదో అంటే సీన్లు చెప్పకూడదు కానీ ఒక రఫ్గా ఆయన హ్యాండిల్ చేసేది ఉంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ రఫ్గా హ్యాండిల్ చేసే సీన్ ఒకటి ఉంది. నేను మొహమాట పడుతున్నాను అనమాట యాక్చువల్లీ. డోంట్ వరీ సార్, దిస్ ఈజ్ మలయాళీ బాడీ అని ఇట్లా బాగా ఎంకరేజ్ చేస్తా. ఆయన కూడా
మనం నమస్తే పెట్టే లోపల ఆయన పెట్టేస్తాడు ముందే. మన దగ్గరికి వచ్చి పెడదాం అనుకున్న లోపల హాయ్ సార్, చౌదరి సార్, నమస్తే సార్ అంటాడు. అంటే అంత గొప్ప వాళ్ళు ఎందుకు అయ్యారని అట్లా అనిపించింది. వాళ్ళతో చేయడం డౌన్ టు ఎర్త్ ఉంటారండి చాలా. ప్రభాస్ గారు ఏం పట్టించుకోరు సార్ అసలు. ఇక అందరితో ఆయన లొకేషన్లో చిన్నపిల్లలాగా ఉంటాడు ఆయన. ఆయనతో అసలు ఎప్పుడు ఇది ఉండదు. చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా ఏమి ఉండదు, అందరితో బాగుంటాడు ఆయన. సో సలార్ అనేది మీకు సంబంధించిన వరకు మీ అంచనా ప్రకారం ఎలా ఉండబోతోంది? ప్రభాస్కి ఎలాంటి పేరు తీసుకురాబోతుంది అనుకుంటున్నారు? నేను అనుకోవడం ఒక పెద్ద ప్రపంచం అవుతుంది అనుకుంటున్నాను సార్. నాకున్న అవగాహన రీత్యా నేను పనిచేసినంతసేపు కూడా అదొక వండర్లో వండర్ జరుగుతున్నట్టు అనిపించింది. ఆ షార్ట్స్ కానీ, ఆ మేకింగ్ కానీ, మా క్యారెక్టర్స్ డిజైన్ కానీ, బిల్డప్స్ కానీ ఇవన్నీ కూడా ఇదేదో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది అని అట్లా అనిపించింది. ప్రభాస్ గారికి తిరుగులేదండి, పెద్ద హిట్ ఇది. అంటే ఆల్రెడీ తను పాన్ ఇండియా లెవెల్లో పెద్ద స్టార్. ఇక బాగా ఇప్పుడు దాకా చెప్పాలంటే ఆయన ఏకైక పాన్ ఇండియా స్టార్ అంటా వచ్చారు. సో ఈ సినిమా తోటి అంటే ఈ సినిమాతో ఇంకా నాకున్న పరిజ్ఞానం మేర నేను అనుకోవడం గ్లోబల్ రేంజ్లో గుర్తింపు వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఈ సినిమా హాలీవుడ్ స్టైల్ ఉందని చెప్పాను కదా, అట్లాగా ఆ గ్లోబల్ లెవెల్ మన RRRకి అట్లా గ్లోబల్ లెవెల్లో పేరు వచ్చింది కదా, ఆ రేంజ్లో ఉంటుందని అనుకుంటున్నాను. అంటే KGF సినిమా చూసిన తర్వాత ప్రశాంత్ నీల్ మీద కూడా అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. అవునండి, అవును. సో ఈ కాంబినేషన్ అనేటప్పటికి ఒక ప్రభాస్, ఒక ప్రశాంత్ నీల్, ఈ కాంబినేషన్ అనేటప్పటికి ఆ అంచనాలు ఇంకేమంటారు చూడ, అంబరాన్ని చుమ్మించే అంటారు ఆ టైప్లో. అదే ఇప్పుడు సాధారణ నేను అనుకోవడం ఏంటంటే ఆడియన్ సాధారణంగా ఎప్పుడు డిసప్పాయింట్ అవుతారంటే బాగా ఎక్స్ట్రీమ్ ఊహించి వాడు అనుకున్నది లేకపోతే డిసప్పాయింట్ అవుతారు. ఇది ఊహ కూడా ఊహించలేరు ఆడియన్ అనేది నా ఫీలింగ్. దాని మించి ఉంటుంది అన్నది నా ఫీలింగ్. అంటే ఒకరికి కొంతమందికి ఏదైనా డౌట్ ఉంది, ఆల్రెడీ KGF 2లోనే మొత్తం చూపించేశాడు, ఇక అంతకు మించి ఏం చేస్తాడు, ఇక ఏం చూపిస్తాడు సలార్లో? కథే కదా సార్ ప్రాణం, దేనికైనా ఏ సినిమాకైనా ఇది డిఫరెంట్ కథ, డెఫినెట్లీ టచ్ అయ్యే కథ. దానికి దీనికి కథాపరంగా చాలా తేడా ఉంది. టేకింగ్ మాత్రం ఆ స్టాండర్డ్స్ ఆయనది, అది కూడా డిఫరెంట్ టేకింగే సార్. ఇది కూడా డిఫరెంట్ టేకింగే. దానికిలాగా గనులు, బొగ్గు గనులు అట్లా ఆ స్టైల్ కాదు కదా ఇది వేరే డిఫరెంట్. ఇందులో బొగ్గు గనులు లేవా? ఇది బొగ్గు గనులు కదా? కాదు, అలాంటివి ఏమన్నా ఉన్నాయేమో నాకు తెలియదు. అదే అంటే ఈ బొగ్గు గనులది ఫస్ట్లో ఏదన్నా తీశారు కదా అప్పట్లో, అది ఉంది ఏమన్నా కాంబినేషన్లో లేను. ఇదంతా సెటప్. అది అంటే సలార్ అంటే ఏంటి అసలు? అది కూడా నేను చెప్పకూడదేమో, నాకు కూడా ఎవరో ద్వారా తెలిసిందే కానీ అది కూడా కరెక్ట్ అని నేను అనుకోవట్లా. అది కూడా వాళ్ళు రివీల్ చేయలేదు ఇక మనకి. అంటే మొత్తానికి ఒక మంచి అర్థమే, ఒక నాయకుడు అధినాయకుడు అన్నట్టుగా. ఏమోలే, వాళ్ళు రివీల్ చేస్తే మనం చెప్పొచ్చు, చేయలేదు కాబట్టి. నేను హోంబళే ఫిలిమ్స్ యొక్క వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ వాళ్ళు ఎలా అనిపించింది మీకు? బాగుంది సార్, చాలా అద్భుతంగా. అదే నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ ఉన్నది. ఫస్ట్ ఫిలిం కదా తెలుగులో వాళ్ళకి ఇది. అవునండి, బాగా చాలా బాగా చూస్తున్నారు. మాకు ట్రీట్మెంట్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంత ప్లాన్లు అన్నీ బాగా జరుగుతాయి. కొంచెం లీక్ చేయండి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది? నాకు తెలియదు సార్. నేను ఇప్పుడు వాడు రైటర్ నా ఫ్రెండ్ కాబట్టి ఏమో ఏంటి ఎప్పుడు అది కూడా చెప్పడు ఇదిలే బొంగు ఇట్లా అంటాడు. అంటే వాళ్ళ ఎథిక్స్ వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళు ఎంత సీక్రెట్ గా ఉండాలి. KGF తో కూడా తనకి హనుమాన్ చౌదరికి కూడా చాలా మంచి పేరు వచ్చింది రైటర్ గా. అన్నీ వాడేగా ఇప్పుడు అన్ని. ఇప్పుడు నేను నిన్న మొన్న రిలీజ్ అయిన జవాన్ తనే, రేపు రాబోయే భారతీయుడు తనే, జైలర్ తనే, జవాన్ తనే, రేపు రాబోయే భారతీయ 2 తనే, ఇంకా చాలా సినిమాలు. విక్రమ్ తనే, విక్రమ్ బాగా రాశాడని చెప్పి కమల్ హాసన్ గారు పిలిచి భారతీయ 2 ఇచ్చాడు. ఎట్లాగా చాలా మొత్తం. ఇక అలాగే కా స్టూడియోస్ అని ఒక డబ్బింగ్ పెద్ద స్టూడియో పెట్టాడు. పెద్ద హీరోలు కూడా వచ్చి కూర్చోవచ్చు, అంత బాగుంది అది.
ఇది ఒక 6 months 7 months అవుతున్నట్టు ఉంది. ఓకే, ఓకే. సలార్ అందులోనే జరిగేది. అవునా? అది పెద్ద వాల్ డిస్నీ వాళ్ళకి తెలుగు డబ్బింగ్ అంతా అక్కడే అన్నమాట అయితే. తెలుగు ఇక అన్ని చాలా జరుగుతున్నాయి అక్కడ, అది ఖాళీ ఉండట్లా, ఓహో. అంత బిజీ అయిపోయింది థియేటరు. అది కూడా ఉమ్. అన్ని రకాల బిజీ అంత బిజీ ఉంటే డైరెక్షన్ పట్టించుకోకుండా అట్ల మీద ఉండిపోయాడు. ఎప్పుడో తన అయిపోవాల్సింది. డైలాగ్స్ మీ నోటి వెంట పలికారు కదా, ఎలా అనిపించింది ఆ డైలాగ్స్ కూడా? అది సంతోషం, ఎందుకంటే రూమ్మేట్స్ ఉమ్. ఏదో రూమ్మేట్స్ అయ్యో బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. చిన్న ఫస్ట్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన కాడి నుంచి అతికేళ్ళగా బాగా బెస్ట్ ఫ్రెండ్స్. ఇక వాళ్ళ వైఫ్ ఆ అమ్మాయిని కూడా అంటే మరదలే తనకి, ఆ అమ్మాయిని కాలేజ్ జాయిన్ చేసింది నేనే, బాగా సొంత సిస్టర్లా ఉంటుంది. అలా ఇట్లా వాళ్ళ ఫ్యామిలీతో బాగా ఇది తన స్టోరీస్ ఏం తయారు చేసుకున్నా ఇద్దరు చర్చించుకునే వాళ్ళు ఎట్లాగే ఉండేది, ఎంత బాగా అట్లా. సో అలా సలార్ మీద అయితే ఏమైనా లీక్లు ఏమైనా ఇస్తారేమో, రిలీజ్ డేట్ గురించి చాలా ఇచ్చేసారు. ఎప్పుడు వస్తుంది అనేది పెద్ద $1 బిలియన్ క్వశ్చన్ అయిపోయింది ఈరోజు. సరే ఎప్పుడు వచ్చినా దాంతే కదా. సో అన్ని బాక్స్ ఆఫీసులు బద్దలైపోతుంది అన్నట్టే ఉంది. అలాంటి యాంటిసిపేటెడ్ ఫిల్మ్ అది. సో కమింగ్ టు పెద్ద కాపు, రేపు 29 రిలీజ్. అది చూస్తేనేమో కొత్త హీరో, కానీ ఆ కాన్వాస్ అది చూస్తేనేమో చాలా బిగ్ కాన్వాస్ లా కనిపిస్తూ ఉంది. చాలా బాగా ఖర్చు పెట్టినట్టున్నారు. మిరియాల రవీందర్ రెడ్డి అలా సొంత బావమరి దగ్గర హీరో విరాట్ కర్ణ. సో శ్రీకాంత్ అడ్డాలో కూడా మంచి ఆకలి మీద ఉన్నాడు. సో ఎలా వచ్చింది సినిమా అది? అంటే అది మళ్ళీ దీన్ని కూడా పెదకాపు 1 అని చెప్పేసి రిలీజ్ చేస్తున్నారు. అవునండి, 2 parts అది. అంటే 2 పార్ట్లో కూడా మీరు ఉంటారా? లేదు, ఒక పార్ట్లోనే ఉంటా. ఈ 1 చెప్పకూడదేమో. ఈ 1లో ఉన్నాను. అంటే మీరు ట్రైలర్లో కనిపించారు, మీకే అంత ఉంటే మాకెంత ఉండాలరా అని చెప్పేసి డైలాగ్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.